జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎగ్జాక్ట్గా ఎలాంటి పదాలు యూజ్ చేశారు వాటిని మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. సో కొత్త వర్డ్ అయితే అస్సలు ఏం మెన్షన్ చేయలేదు. దాని తర్వాత సోషల్ మీడియాలో నాకు వస్తున్న థ్రెటన్స్, వాళ్ళు యూజ్ చేస్తున్న భాష అండ్ వాటిని దానివల్ల నా పేరెంట్స్ ఎలా సఫర్ అయ్యారు, నేను సైకలాజికల్గా ఒక 15 days నుంచి ఎంత ట్రోమా ఫేస్ చేస్తున్నాను, స్లీప్లెస్ నైట్స్, వీటిని మాత్రమే మెన్షన్ చేసి నాకు ఒక ఉమెన్ డిగ్నిటీని ఆయన భంగపరిచారు కాబట్టి దానికి సంబంధించి నాకు సేఫ్టీ సెక్యూరిటీ కావాలని కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్నో చోట్ల 31st నైట్ అనేది ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా ప్రైవేట్గా వెళ్ళడం, వాళ్ళు పార్టీలో పార్టిసిపేట్ చేయడం, కొంచెం రిలాక్స్ కోసం వెళ్తూ ఉంటారు. సో దాన్ని తప్పుబట్టే విధంగా మీరు చేశారు వ్యాఖ్యలు మహిళలకు వెళ్ళినటువంటి పార్టీని ఉద్దేశించి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అది కూడా పబ్లిక్ వీడియో ఇప్పటికీ నా ఇన్స్టాగ్రామ్లో ఉంది. నేనైతే డిలీట్ చేయలేదు. నేను ఎక్కడా కూడా అబ్యూజివ్గా కానీ లేకపోతే పార్టీకి వెళ్ళడం తప్పు అని కానీ అనలేదు. తిరిగి వచ్చే దారిలో అని మాత్రమే చెప్పాను. మీరు పార్టీ అసలు చేసుకోవద్దు, ఈ పార్కులో అంత రచ్చ జరుగుతున్నట్లు చెప్పలేదు. తిరిగి వచ్చే దారిలో 31st నైట్ పోలీసులు కూడా ఎంతమందికి రక్షణ కల్పిస్తారు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా సేఫ్గా మీ కమ్యూనిటీలు చేసుకుంటే బాగుంటుందని ఎప్పట్లాగే ఒక అవేర్నెస్ వీడియో చేశా. కానీ అది ఇంత రచ్చ చేస్తారు, ఇంత బూతులు తిడతారని నేను కళ్ళు కూడా ఊహించుకోలేదు.